మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అతి ఘోర కష్టం నుండి విపరీతమైనటువంటి దరిద్రం నుండి విముక్తిని చేసేటువంటి చాలా సింపుల్ రెమెడీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అది ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా అది ఏదైనా కానివ్వండి, మనకు ఉండేటువంటి నరఘోష నర సంబంధిత కావచ్చును, ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళేటువంటి క్రమం కావచ్చును, ఆరోగ్యం కావచ్చును, ఈ పని జరుగుతుంది అని అనుకున్నా కూడా అయ్యో ఇది మిస్ అయిపోయిందే అని అనుకునేటువంటి వారు దగ్గర దాకా వచ్చి పని పెండింగ్ పడిపోవడం కానీ, అది ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా కూడా మనకు విముక్తి చేసేటువంటి మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ అది ఏమిటయ్యా అంటే, ఒక ఎండు కొబ్బరి తీసుకోండి. ఎండు కొబ్బరి మనకు మార్కెట్లో లభిస్తుంది. మార్కెట్లో దీనికి కావలసినటువంటి వస్తువులు ఒక ఎండు కొబ్బరి, కొంత నువ్వుల నూనె, అదేవిధంగా ఒక పువ్వొత్తి, దీనికి తోడు కొంత నల్ల నువ్వులు, ఒక పచ్చకర్పూరము, లవంగాలు. సో వీటిని తీసుకొని తప్పకుండా కూడా మీరు ఎవరైతే ఉన్నారో, మనం ఏ రోజు చేయాలి అంటే శనివారం రోజు చేయాలి. ఇది అమావాస్య తర్వాత వచ్చేటువంటి శనివారం రోజు మాత్రమే చేయాలి. సో రేపు మనకు ఆదివారం అమావాస్య అయింది. సో రేపు రాబోయేటువంటి శనివారం రోజు ఈ రెమెడీ ఒకసారి చేయండి. మీకు దీని పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది తప్పకుండా కనబడుతుంది. సో ముఖ్యంగా ఎండు కొబ్బరి ఏదైతే ఉందో దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకొని దీనికి చక్కగా కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టాలి. గంధము కుంకుమ బొట్లు ఆ పైన ఉండేటువంటి ప్లేస్లో 3 ప్లేసులలో గంధము, దానిపై కుంకుమ బొట్టు పెట్టి చక్కగా కూడా నువ్వుల నూనెను పోసుకోవాలి. నువ్వుల నూనెను పోసి దీనిని అందులో ఒక పువ్వొత్తిని చక్కగా కూడా మంచిగా నానబెట్టి వేసేసి, అదేవిధంగా ఒక ప్లేట్లో ఇవన్నీ పెట్టుకోవాలి. నేను చెప్పినటువంటి వస్తువులు ఏమిటి? ఎండు కొబ్బరి, ఆయిలు, పువ్వొత్తి, కొన్ని నల్ల నువ్వులు, అదేవిధంగా లవంగాలు, పచ్చకర్పూరం. వీటన్నిటినీ తీసుకొని ఇంటి బయట సింహద్వారం వద్దకు రావాలి. ఇంటి బయట సింహద్వారం వద్దకు వచ్చి చక్కగా కూడా మీ ఇంటి సింహద్వారాన్ని చక్కగా ప్రదోష కాలంలో మనకు ఈ యొక్క లైట్లు వేసేటువంటి క్రమంలో కడపను చక్కగా కూడా కడిగి ముగ్గు పెట్టండి. వరిపిండితో అద్భుతంగా ముగ్గు వేసి మరి సాయంకాలము ఈ ప్రధాన ద్వారం వద్ద దీపారాధన చేయండి. ఈ దీపారాధన చేసిన తర్వాత మరి ఇంటి లోపల నుండి బయటికి కానీ, బయట నుండి లోపలికి కానీ ఎవరు రాకూడదు. ఇంట్లో ఉండేవారు ఇంట్లోనే ఉండండి. ఆ యొక్క దీపం కొండెక్కే వరకు కూడా. కొండెక్కిన తర్వాత నేను చెప్తా ఏం చేయాలి అనేది. కొండెక్కిన తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేయాలి. నిమ్మకాయను కట్ చేసి పసుపులో అద్ది రైట్కు, కుంకుమలో అద్ది లెఫ్ట్కు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఆ యొక్క ప్లేటును తీసుకోండి. ప్లేటును తీసుకొని చక్కగా దాన్ని మొత్తము అందులో ఉండేటువంటి అయితే ఇక్కడ మనము ఆ దీపారాధన చేసిన తర్వాత అందులో కొన్ని నల్ల నువ్వులను వేయండి ఆ యొక్క నువ్వుల నూనెలో. అదేవిధంగా పచ్చకర్పూరాన్ని కొంత పొడిగా వేయండి చేసి ఆ నువ్వుల నూనెలో. అదేవిధంగా 3 లవంగాలను వేయండి. వేసిన తర్వాత మీరు దీపారాధన చేసన్నా వెలిగించండి, లేదా దీపారాధన చేసే ముందని ఇవన్నీ వేసి వెలిగించండి. అయితే ఈ దీపారాధన మీరు వెలిగించిన తర్వాత నమస్కరించుకొని ఎవరైతే దీపారాధన వెలిగించారో వారు ఆ యొక్క కడపకు చూపించండి. ఇట్లా నమస్కరించి చక్కగా కూడా మీ యొక్క ముత్తైదవకు, కడప ముత్తైదవకు చూపించి నమస్కరించుకొని దీపం పెట్టినటువంటి వారు కాళ్ళు కడుక్కొని మెల్లిగా లోపలికి వెళ్ళిపోండి. అదేవిధంగా ఒకవేళ వేరే ద్వారం ఉంటే అటు నుండి వెళ్ళిపోండి. ఇది సింహద్వారం ముందు పెట్టండి. కొందరికి తూర్పు, ఇటు ఉత్తరం వైపుగా ద్వారాలు ఉంటాయి. సో ఇక్కడ దీపారాధన చేయండి, నమస్కరించుకోండి, ఇటు నుంచి ఇటు ఇంట్లోకి వెళ్ళిపోండి. మరి అపార్ట్మెంట్లో ఉండేటువంటి వారు కూడా ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఆరోగ్యం కానీ, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం లేదు అని అనుకునేటువంటి వారికైనా మంచి ప్రయోజనం ఉంటుంది. మరి అపార్ట్మెంట్లో ఉండేటువంటి వారు మీరేం చేస్తారంటే ఒక తడి క్లాత్ను దగ్గర పెట్టుకోండి. దీపారాధన చేసిన తర్వాత ఆ తడి క్లాత్పై
మీ కాళ్ళను మోపి తుడుచుకొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళే క్రమంలో కాలభైరవాయ నమః, కాలభైరవాయ నమః, కాలభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఆ దీపాన్ని చూస్తూ చక్కగా కుడికాలు ఇంట్లోకి పెట్టి మీరు ఇంట్లోకి ప్రవేశించండి. ఇక ఈ యొక్క దీపారాధన, దీపం కొండెక్కింది అయిపోయిన తర్వాత మీరు దానిని కాస్త ఇంటి లోపలికి తీసుకొని ఈశాన్యంలో పెట్టేసేయండి. 1 గంటకో 2 గంటలకు పెట్టిన తర్వాత ఆ కొబ్బరి, ఎండు కొబ్బరి ఏదైతే ఉంటుందో దానిని శుభ్రపరిచి కంప్లీట్గా మొత్తము నీట్గా శుభ్రపరచాలి. శుభ్రపరిచేసి దానిని మీరు పొడిగా చేయాలి. గీకేస్తే పొడి అవుతుంది, గ్రైండర్లో వేసుకుంటారో మీ ఇష్టం. దీనికి కొంత బెల్లాన్ని మిక్స్ చేసి దాన్ని లడ్డూలుగా చేయండి. కొబ్బరి లడ్డూలు బెల్లాన్ని మిక్స్ చేసి వీటిని మీరు తప్పకుండా ఆదివారం రోజు పంచాలి. ఆదివారం రోజు, సోమవారం రోజు ఎస్పెషల్లీ ఈ 2 రోజులలో శనివారం పెట్టినటువంటి దీపాన్ని ఆదివారం రోజు కానీ లేదా సోమవారం రోజు కానీ ఏదైనా దేవాలయాలలో మంచిగా లడ్డూలను చేసి నలుగురికి పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల విపరీతమైనటువంటి దురదృష్టం నుండి అదృష్టానికి వెళ్ళే పరిస్థితి. ఇక అసలు ఒకసారి మీరు ఇది చేయండి, చేసి ఒక 11 రోజులు చూడండి ఎలాంటి మిరాకిల్ జరుగుతుందో. ఆల్ ద బెస్ట్.